ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ మూమెంట్కి సంబంధించి మినీ టెస్ట్ సిరీస్లో భాగంగా 5th పేపర్ చూస్తున్నాం. ఇన్కేస్ మీకు మిగతా 4 పేపర్స్ కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. విల్ స్టార్ట్ విత్ దిస్ మోడల్ పేపర్ 5. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. పైవన్నీ కూడా సరైనవి. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 16, తెలంగాణ జిల్లాలు 8, మరాఠ్వాడా జిల్లాలో 5, కన్నడ జిల్లాలో 3. ఈ 3 కలిపితే అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రం అన్నమాట. మరాఠ్వాడా, కన్నడ, తెలంగాణ జిల్లాలు ఈ 3 కలిపితే హైదరాబాద్, ఒకప్పటి హైదరాబాద్. రైట్. 8 + 5 + 3 16. నెక్స్ట్, హలీ సిక్కా అనే నాణ్యంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? సలార్జంగ్ 1. హలీ సిక్కా అనే నాణ్యాన్ని ప్రవేశపెట్టింది సలార్జంగ్ 1. హైదరాబాద్పై పోలీస్ చర్య ఎవరి నేతృత్వంలో జరిగింది? మహారాజ్ సింగ్. హైదరాబాద్పై పోలీస్ చర్య ఎవరి నేతృత్వంలో జరిగింది? మహారాజ్ సింగ్. నెక్స్ట్, ముల్కీ ఉద్యమ గాడ్ఫాదర్గా పిలువబడిన వారు ఎవరు? మహారాజా కిషన్ ప్రసాద్. ముల్కీ ఉద్యమ గాడ్ఫాదర్గా పిలువబడిన వారు మహారాజా కిషన్ ప్రసాద్. ఎవరిని ముసారాంగా పిలుస్తారు అని పేర్కొనబడింది? పీటర్ రేమండ్ను ముసారాంగా పిలుస్తారు. వహాబీ ఉద్యమం ఏ నిజాం కాలంలో జరిగింది? నజీరుద్దౌలా కాలంలో వహాబీ ఉద్యమం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య ఎంత? 175. గుసాడి నృత్యం ఏ జిల్లాలో జరుగుతుంది? ఆదిలాబాద్. గుసాడి నృత్యం ఆదిలాబాద్ జిల్లాకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదంతో స్థాపించబడిన సంస్థ? నిజాం సబ్జెక్ట్ లీగ్. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదంతో స్థాపించబడిన సంస్థ నిజాం సబ్జెక్ట్ లీగ్. నెక్స్ట్, నిజాం రాజ్యంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది ఎవరు? పద్మజ నాయుడు. హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది పద్మజ నాయుడు. ఏ టైంలో? నిజాం రాజ్యంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో. రయత్ పత్రిక సంపాదకుడు ఎవరు? మందుమల నరసింహరావు. నెక్స్ట్, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక ప్రదర్శనను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1856. పారిశ్రామిక ప్రదర్శనను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా 1856లో ఏర్పాటు చేశారు. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యాధిపతి ఎవరు? ఎల్ అడ్రూస్. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యాధిపతి ఎల్ అడ్రూస్. 1857 తిరుగుబాటులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు? తురేబాజ్ ఖాన్. బూర్ల రామకృష్ణరావు 1952 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు? షాద్నగర్. 1950 జనరల్ ఎలక్షన్స్ బూర్ల రామకృష్ణరావు షాద్నగర్ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఈ క్రింది వన్లో తెలంగాణ రక్షణల ఒప్పందంలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ 3rd స్టేట్మెంట్ రాంగ్, మిగతా 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. అవి తెలంగాణ ప్రాంతం కోసం ఒక ప్రాంతీయ స్థాయి సంఘంను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాంతీయ సంఘంలో తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు ఉంటారు. తర్వాత ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ సాధారణంగా ఆమోదించాలి. రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంలో ఎన్ని నాళ్ళ స్వప్నం మీది అనే గేయాన్ని పేర్కొన్నవారు దాశరథి రంగాచార్య. ఈ క్రింది వానిలో తెలంగాణ ప్రాంతీయ ఉపసంఘాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించుము. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, మిగతా 3 కరెక్ట్ స్టేట్మెంట్. తెలంగాణ ప్రాంతీయ ఉపసంఘాలకు సంబంధించి ఉపసంఘం సభ్యులను ప్రాంతీయ సంఘం నుండి ఎన్నుకుంటారు. ఉపసంఘం చైర్మన్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఉపసంఘం సభ్యులను ప్రాంతీయ సంఘం నుండి ఎన్నుకుంటారు. నెక్స్ట్, మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నిర్వహించబడిన సంవత్సరం? 1953 డిసెంబర్ 29th. నెక్స్ట్, హైదరాబాద్ ఆక్రమణను పోలీస్ చర్య అని పేరు పెట్టింది ఎవరు? రాజగోపాలాచారి. పోలీస్ చర్య, ఆపరేషన్ పోలోకి పోలీస్ చర్య అని పేరు పెట్టింది రాజగోపాలాచారి. నెక్స్ట్,
ఏ రోజున తెలంగాణ రక్షణ దినంగా పాటించారు? 1968 జూలై 10th తెలంగాణ రక్షణ దినంగా పాటించారు. 1968 జూలై 10th. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎంత శాతం కలిగి ఉన్నది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎంత శాతం కలిగి ఉన్నది? 10%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సమయంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 20 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సమయంలో 20 జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్, సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? బి. సత్యనారాయణ రెడ్డి. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ క్రింది వానిలో ఎవరి జన్మదినం సందర్భంగా తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటారు? కాళోజీ. రైట్, కాళోజీ నారాయణరావు. ఈయన యొక్క జన్మదినాన్ని భాషా దినోత్సవంగా జరుపుకుంటారు, కాళోజీ. నెక్స్ట్, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెను ఎప్పుడు ప్రారంభించారు? 1969 జూన్ 10th. 1969 జూన్ 10th తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. నెక్స్ట్, క్రింది వానిలో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి సరైనది ఏది? పైవన్నీ కూడా సరైనవే. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి సంబంధించి 1956 తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సూచిస్తేనే తెలంగాణలో మద్య నిషేధం అమలు చేయాలి. తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ కౌన్సిల్ రీజనల్ ఆధ్వర్యంలో ఉండాలి. తెలంగాణ కౌన్సిల్ సంఖ్య 20 మంది సభ్యులు. నెక్స్ట్, భారతదేశమంతా ప్రకంపనలు సృష్టించిన ఏ జంగ్ హై జంగే ఆజాదీ గేయ రచయిత ఎవరు? ముగ్దుమ్ మొయినుద్దీన్. హే జంగ్ హై జంగే ఆజాదీ, దీన్ని రచించింది ముగ్దుమ్ మొయినుద్దీన్. రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ సదస్సులో మొట్టమొదటిసారిగా తెలంగాణ పఠాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు? టి. పురుషోత్తమరావు. మొట్టమొదటిసారిగా తెలంగాణ పటాన్ని ఆవిష్కరించింది టి. పురుషోత్తమరావు. 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంలో రాజ్యాంగంనకు ఏ సవరణ జరిపి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి? 32వ సవరణ. 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో 6 సూత్రాల పథకానికి సంబంధించి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఏ సవరణ చేశారంటే 32వ సవరణ. ప్రభుత్వం 36 నెంబర్ గల జీవోను ఎప్పుడు జారీ చేసింది? 1969 జనవరి 21. 1969 జనవరి 21 జీవో నెంబర్ 36ను జారీ చేసిన డేట్. నెక్స్ట్, ఇక్కడ ఆప్షన్ 3 గోల్కొండ సురవరం ప్రతాప్ రెడ్డి, ఇమ్రోజ్ షోయబ్ అల్లు ఖాన్. నెక్స్ట్, ఆవాద్ సయ్యద్ అఖ్తర్ హుస్సేన్, నీలగిరి నరసింహరావు. రైట్, నీలగిరి నరసింహరావు, ఆవాద్ సయ్యద్ అఖ్తర్ హుస్సేన్. ఇక్కడ ఆప్షన్ 1 ప్రజాపరిషత్ గౌతులచ్చన్న. ప్రజాపరిషత్ గౌతులచ్చన్న. ఆంధ్ర సేన మాదాల జానకిరావు. ఆంధ్ర సేన మాదాల జానకిరావు. తెలంగాణ పరిరక్షణ సమితి కాటం లక్ష్మీనారాయణ. తెలంగాణ పరిరక్షణ సమితి. తెలంగాణ విమోచన సమితి కాళోజీ. తెలంగాణ విమోచన సమితి కాళోజీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో కేంద్ర హోంమంత్రిగా ఎవరున్నారు? గోవింద్ వల్లభ్ పంత్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో వాంచు కమిటీ సభ్యులు ఎవరు? ఏబిసి కేన్ వాంచు, నిరండే, ఎంసి సెతల్వాడ్. వీళ్ళందరూ కూడా వాంచు కమిటీ సభ్యులు. వాంచు, నిరండే, ఎంసి సెతల్వాడ్. ఈ క్రింది వారిలో జయాంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణం ముల్కీ నియమాలపై ప్రతికూల తీర్పు. జయాంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణం 6 సూత్రాల పథకం అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాల్లో సరైనది గుర్తించండి. పైవన్నీ కూడా సరైనవే. 6 సూత్రాల పథకం అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు: ముల్కీ నిబంధనల సడలింపు, ప్రాంతీయ సంఘం రద్దు, ఆంధ్ర తెలంగాణ ఆదాయ వ్యయాల పట్టిక నియమం రద్దు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో 16 జీవో అమలు గురించి 2001లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? గిర్గిలానీ కమిటీ. 16 జీవో సిబిఎన్ టైంలో 2001లో. నెక్స్ట్, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికుడిగా పరిగణించుటకు కనీస నివాస సంవత్సరాల సంఖ్య ఎంత? 4 సంవత్సరాలు. రైట్. నెక్స్ట్, ఇంద్రవెల్లి 1981
ఏప్రిల్ 20న ఎవరి ఆధ్వర్యంలో బహిరంగ మహాసభను ఏర్పాటు చేశారు? గిరిజన రైతు కూలీ సంఘం. రైట్. ఇక్కడితో 5th మోడల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 6th మోడల్ పేపర్ చూద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.